హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మల్టీగ్రెయిన్ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కేజీ గోధుమలు తీసుకొని అందులో ఒక పావు కేజీ ముడిశనగలు తీసుకోవాలి. ఒక పావు కేజీ సజ్జలు తీసుకోవాలండి. ఒక పావు కేజీ జొన్నలు తీసుకోవాలి. అందులోనే ఒక పావు కేజీ ఓట్స్ తీసుకోవాలి. ఇందులో ఒక 150 గ్రాముల వరకు సోయాబీన్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పిండి పట్టించుకోవాలండి. కాకపోతే నేను ఇవన్నీ ముందుగానే మంచిగా కడిగి ఆరబెట్టుకున్నానండి. ఇందులో రాగులు కూడా కలుపుకోవాలి. ఉంటే నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి ముందుగా నేను రాగులు వేయలేదు, తర్వాత రాగి పిండి కలుపుకున్నానండి. ఇలా మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ పోసుకొని చపాతీలు చేసుకుని ఒక అరగంట ముందు పిండి కలిపి పెట్టుకొని, తర్వాత రుద్దడం కన్నా ఇలా ప్రెస్ చేసుకుంటే నీట్గా వస్తాయండి. చూడండి ఒకసారి ఎంత నీట్గా వస్తున్నాయో. అదే రుద్దామనుకోండి విరిగిపోతాయి. చూసారా, చక్కగా వచ్చాయి. అప్పుడు ఇది ఇలా తీసుకొని చక్కగా ఆయిల్ కూడా అంతగా అవసరం లేదండి, లైట్గా అలా వేసుకొని చక్కగా కాల్చుకొని మంచిగా ఎక్కువ కర్రీ పెట్టుకొని 2 చపాతీలు తింటే కడుపు చాలా ఫుల్గా ఉంటుందండి. హెల్త్కి కూడా అన్ని రకాల పప్పులు వేసుకున్నాం కాబట్టి హెల్తీగా మంచిగా ఉంటుందండి. బాడీకి ప్రోటీన్ చాలా అవసరం కదండి. ఇందులో అన్ని రకాల పప్పులు వేసాం కాబట్టి బాడీకి మంచిగా ప్రోటీన్ అందుతుందండి. ఇందులోనే మంచిగా కర్రీస్ వేసుకొని చక్కగా తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, బాయ్ అండి.